అమెరికా అధ్యక్ష పదవి ఎన్నికలు ఎంతో గందరగోళంగా తయారవుతున్నాయని అనిపిస్తోంది. ఎందుకంటే డెమోక్రాట్ల తరపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ గతంలో ట్రంప్తో జరిగిన మొట్టమొదటి చర్చలో తీవ్రంగా తడబడిన వేళ డెమోక్రాట్లే ఆయనను పోటీ నుంచి తప్పుకోమని కోరడం ప్రారంభించారు. ఈ డెమోక్రాట్లు ఎవరైతే బైడెన్ తప్పుకోవాలని కోరుతున్నారో వాళ్ళ సంఖ్య నానాటికి పెరగడం ప్రారంభించింది. అమెరికా వ్యాప్తంగా అధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికలపై వస్తున్న సర్వేలన్నీ బైడెన్కు వ్యతిరేకంగా ఉన్నట్లు సూచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బైడెన్ తనపై వచ్చిన ఈ విమర్శలన్నింటినీ తోసిపుస్తూ తాను బరిలో నుంచి తప్పుకునేది లేదని స్పష్టం చేస్తూ మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంలో గత వారం జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో బైడెన్ పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే వేళ తీవ్రంగా తడబడడం, గందరగోళానికి లోనవడం స్పష్టంగా ప్రజలందరూ గమనించారు. దీంతో ఒక్కసారిగా బైడెన్కు డెమోక్రాట్లలో లభిస్తున్న కాస్తా కూస్తా మద్దతు కూడా పూర్తిగా తగ్గే ప్రమాదం ఏర్పడింది. ఇలా ప్రస్తుత అధ్యక్ష ఎన్నికల్ని రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అధ్యక్ష ఎన్నికల అవకాశం నుండి తప్పుకోవాలని గతంలో అమెరికా చరిత్రలో కేవలం 2 మార్లు మాత్రమే జరిగింది. ఆ 2 మార్లు పలు కారణాల చేత అధ్యక్షులు చివరికి తప్పుకోవాల్సి వచ్చింది. ఈరోజు బైడెన్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఎందుకంటే ఇంకా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి 6-7 నెలల సమయం ఉంది. 3 నెలల ముందు వరకు ఈ అధ్యక్ష పదవికి ఎవరు పోటీ పడతారని నిర్ధారించుకునే అవకాశం ఆయా రాజకీయ పార్టీలకు ఉంటుంది. ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఆ ప్రక్రియలో ఎవరు గెలుస్తారో వాళ్ళు అధ్యక్ష పదవి ఎన్నిక పోటీ చేస్తారో. కానీ ఇది ఒక ప్రత్యేకమైన సందర్భమైనప్పుడు డెమోక్రటిక్ పార్టీ తమ అభ్యర్థి ఎవరు అనేది 3 నెలల ముందుగా నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే 3 నెలల ముందుగా నిర్ణయించుకోవడం వల్ల ఆ సదరు అభ్యర్థికి ప్రజల్లోకి వెళ్ళడానికి తగిన సమయం దొరుకుతుంది. అది కూడా కొంత ఇబ్బందికర పరిణామమే అమెరికన్ ఎన్నికల సిస్టమ్ని మనం నిశ్చితంగా గమనిస్తే. నానాటికి ప్రజాదరణ తగ్గిపోతున్న వేళ, వ్యతిరేకత పెరుగుతున్న వేళ సొంత పార్టీ నాయకులే ఎక్కువ సంఖ్యలో తప్పుకోవాలని సూచిస్తున్న వేళ, పదే పదే ఆరోగ్యం క్షీణించి తడబడుతున్న వేళ ఇప్పుడు తగు నిర్ణయం తీసుకోవాల్సిన అగత్యం బైడెన్కు ఏర్పడింది. ఒకవేళ బైడెన్ తన ఆరోగ్య సమాచారాన్ని దాచిపెట్టినా అది అమెరికన్ ప్రజలను మోసం చేసే పెను ప్రమాదాన్ని తీసుకుని వస్తుంది. ఈ విషయాన్ని అమెరికన్ ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తూ ఉన్నారు. గ్రహించడమే కాకుండా అధ్యక్షుడిని తర్వాత ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పించాలని డెమోక్రాట్లను కోరుతూ ఉన్నారు. ఈ విషయం అమెరికా దేశవ్యాప్తంగా జరుగుతున్న పలు సర్వేల్లో బయటపడుతోంది. అమెరికన్ అధ్యక్షుడి మీద దీనికి సంబంధించి ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది అధ్యక్ష పదవి ఎన్నికల్లో. ఎందుకంటే ఆయనకి ఇప్పటికే 80 సంవత్సరాలు దగ్గరగా వస్తున్నాయి. ఆయన ఇంకొక 4 ఏళ్ళు అంటే 85 సంవత్సరాల వరకు పాలించాల్సిన అవసరం ఉంది. అవతల వైపు ఒక ప్రత్యర్థి ఇంచుమించు అదే వయస్కుడైనప్పటికీ ఆయన ఎంతో ఉత్సాహంగా యువకుల్లా ఉరకలేసేలా ప్రజలకు కనిపిస్తూ ఉన్నారు. ట్రంప్ అంత వయసులోనూ తాను నవ యువకుణ్ణనే రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆయన మాటలు అలానే ఉంటాయి, చేతలు అలానే ఉంటాయి. అమెరికన్ ప్రజలు ఏ రోజు తమ అధ్యక్షుడు గందరగోళానికి లోను కాకూడదని, లోనయ్యే వ్యక్తి ఉండకూడదని, ఆ అధికారాన్ని గట్టి పట్టుదలతో వినియోగించుకోగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తిగా ఉండాలని. శక్తి సామర్థ్యాలంటే మానసికంగా, శారీరకంగా అటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలని కోరుకుంటారు. దీంతో ఈసారి
జరగబోతున్న అధ్యక్ష ఎన్నికలు చివరకు ఎవరి మధ్య జరగబోతోందన్న మీమాంస ఏర్పడింది. ఈ మీమాంస రాబోయే 2-3 నెలల్లో బైడెన్ ప్రజల ముందు ఎలా ప్రవర్తిస్తారు, ఆయన నడవడిక ఎలా ఉంటుంది, ఆయన ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం ఎలా ప్రజలకు చేరుతుంది, ఈ అన్ని అంశాల మీద ఆధారపడి ఉండనుంది. అప్పటిదాకా డెమోక్రాట్ల తరపున బైడెనే పోటీ చేస్తాడన్న విశ్వాసం నెమ్మదిగా అమెరికన్ ప్రజలు కోల్పోతున్నారు. మరో గట్టి ప్రత్యర్థిని తీసుకొచ్చే అవకాశాన్ని తోసిపుచ్చడం లేదు.